కథాభారతి శ్రోతలకు సుస్వాగతం. శ్రీ వి రాజా రామ్మోహన్ రావు గారి నవలా హృదయం శీర్షికలో ఈనాటి నవలా హృదయం మునిమాణిక్యం నరసింహారావు గారి రుక్కు తల్లి. మునిమాణిక్యం నరసింహారావు 15 మార్చి 1896న సంగం జాగర్లమూడి, గుంటూరు జిల్లాలో జన్మించారు. 30 ఏళ్ళు ఉపాధ్యాయుడిగా పనిచేశారు. ఆ తర్వాత హైదరాబాదు ఆకాశవాణి కేంద్రంలో పనిచేశారు. కథలు, నవలలు, నాటికలు రాశారు. క్లింగ్ లింగుల కథ, రుక్కుతల్లి వీరి ఇతర నవలలు. వీరి కాంతం కథలు బహుప్రాచుర్యం పొందాయి. 4 ఫిబ్రవరి 1973న మరణించారు. ఇక నవలా హృదయంలోకి వెళదాం. రుక్కుతల్లి. తమదైన ప్రత్యేకత గల రచయితలు కొందరుంటారు. అలాంటి రచయితే శ్రీ మునిమాణిక్యం నరసింహారావు గారు. నిఖార్సైన సంసార పక్షహాస్యంతో వినూత్నంగా రాసిన కాంతం కథల రచయిత. అయితే కాంతం కథల ఖ్యాతి మరుగున ఉండిపోయాయి ఆయన రాసిన నవలలు. ఆయన నవలలు కూడా రాశారని తక్కువ మందికి తెలుసు. ఆ నవలలు ఆయన హాస్య కథలలా కాక చాలా గంభీరంగా, లోతుగా ఉంటాయని మరీ తక్కువ మందికి తెలుసు. ఈ నవలను 1958లో కొండపల్లి వీర వెంకయ్య అండ్ సన్స్ రాజమండ్రి వారు అచ్చువేశారు. సాంఘిక నవలలు పూర్తి విషాదభరితంగా రాయటం అప్పటికి తెలుగులో తక్కువ. గంభీరమైన వస్తువుని తీసుకుని పాఠకులని రంజింపజేయటం కత్తి మీద సాములాంటిది. కావాలనే మునిమాణిక్యం వారు ఈ ప్రయత్నం చేపట్టారనిపిస్తుంది. మృదువైన సరస శృంగారం, సున్నితమైన హాస్యం కాంతం కథల అంతర్వాహిని. ఆ వాహిని అడుగున హాస్యాన్ని పండించే ఆ బలం వెనుక ఓ గంభీరత, జీవితపు మౌలికత ఉన్నాయి. ఆ మూలశక్తి నవలారూపమే రుక్కుతల్లి. ఈ నవలాశిల్పం విషయంలోనూ కొత్త పద్ధతి అవలంబించారు మునిమాణిక్యం వారు. రుక్కుతల్లి స్మృతి గ్రంథంలా ఉంటుంది. రుక్కుతల్లి గురించి కుటుంబ సభ్యులు అందరూ చెప్పుకునే స్మృతులుగా నడుస్తుంది కథ. రుక్కుతల్లి తండ్రి ఆరంభించినట్టు కథ మొదలవుతుంది. అది ఆశ్వయుజ బహుళ అమావాస్య. బయట అంతా చిమ్మ చీకటి. మున్సిపల్ దీపాలు మాత్రం వెలుగుతున్నాయి. బొయ్యమంటూ గాలి వీస్తున్నది. ఆ గాలి దొడ్లో చెట్లను, ఇంటి కప్పును కౌగిలించుకుని ఏడ్చి మైదానం మీద పడి ఏడుస్తూ ఎక్కడికో వెళ్ళిపోయింది. చీకటి పడింది. ఇది నవల ఆరంభం. నవలాంశంలోని విషాదం ప్రకృతిలో ప్రతిబింబించేలా ఆరంభించారు. భార్య పోయిన వెంటనే ఆ ఇంటికి కూతురు రుక్కుతల్లి ఎలా ఇంటి పెద్దయి బాధ్యతలు స్వీకరించిందో చెప్పాడాయన. తోడబుట్టిన వాళ్ళని కంటికి రెప్పలా కాచుకోవటం, తండ్రికి కావాల్సిన సదుపాయాలు కూర్చటం, వంట వార్పు చూసుకోవటం. చెబుతుంటే ఉట్టి మాటలే, కానీ చేతల్లో అదో పెద్ద బాధ్యత. ఎంతో అనుభవం ఉన్న ఇల్లాలు చేయగలిగిన పని. రుక్కుతల్లికి 14 ఏళ్ళు మాత్రమే. ఆ కబుర్లు అలా సాగుతుండగా రుక్కుతల్లి బామ్మ, ఇదంతా ఎందుకర్రా, రాధాయకు జ్వరం వచ్చినప్పుడు రుక్కుపడిన యాతన ఇంత అంతానా, చూచిన వాళ్ళంతా ఆశ్చర్యపోయారు అంది. ఆ విషయాలు వివరంగా చెప్పమన్నారు చుట్టూ ఉన్నవాళ్ళు. ఆవిడ చెప్పటం ఆరంభించింది. రాధాయకు పెద్ద పెట్టున జ్వరం వచ్చింది. మామూలుగా చూపించే డాక్టర్ చలపతిరావు గారికి చూపించారు. 104, 105 డిగ్రీలు. వారం అంతా అలాగే గడిచింది. 2వ వారం జ్వర తీవ్రత ఇంకా హెచ్చింది. పసివాడు చాలా నీరసించిపోయాడు. రుక్కు హడలిపోయింది. ఒక్క నిమిషమైనా వాడిని వదిలి ఉండేది కాదు. ఎప్పుడూ రాధాయ పక్కనే పడుకునుండేది. పక్క వదిలి లేచిందో
రాధాయ కెవ్వున కేకవేసి ఏడ్చేవాడు. అక్కని కదలనిచ్చేవాడు కాదు. డొక్కలో దూరి పడుకునేవాడు. అన్నం తినటానికి కూడా వెళ్ళనిచ్చేవాడు కాదు. సరిగ్గా అదే సమయంలో రుక్కు తల్లి చెల్లెలు సుశీల పెళ్ళి. పెళ్ళికి తెనాలి అలాగే జబ్బు పిల్లాడితో వెళ్ళారు. పెళ్లి సమయం అంతా రుక్కుకి తమ్ముడి ఆందోళనే. ఆ తర్వాత ఆ జ్వరం మరీ పెరిగింది. పిల్లాడికి రక్త విరోచనాలు ఆరంభమయ్యాయి. పరిస్థితి చెయ్యి జారిపోతుందేమో అనిపించే సమయంలో నిష్టగా రుక్కు దేవి పూజ చేసింది. అద్భుతం జరిగినట్టు రాధాయికి జ్వరం, అనారోగ్యం తగ్గుముఖం పట్టాయి. రుక్కు తల్లి కఠోర శ్రమ, గురి రాధాయిని బ్రతికించాయని అందరూ అనుకున్నారు. తల్లి లేకుండా చెల్లెలి పెళ్ళి, తమ్ముడి ఆందోళన చెరోవైపు దిగలాగుతున్నా ఎంతో పెద్ద తరహాగా రుక్కుతల్లి చూపించిన నిబ్బరం అందరికీ అబ్బురమైంది. ఇక్కడ మునిమాణిక్యం నరసింహారావు గారు ఉత్తరం రూపంలో రాసిన మాటలు గుండెల్ని పట్టుకుంటాయి. ఓ 14 ఏళ్ల పిల్ల పెద్ద తరహాలో మాట్లాడే ఆ పలుకులు ఏమాత్రం అజాగ్రత్తగా రాసినా ముదిపేరక్క కబుర్లైపోయే ప్రమాదం ఉంది. ప్రతివాళ్ళు వచ్చి రాధాయ బొగ్గగిల్లి, మా తండ్రే ఎంత పాటుపడ్డావురా నాయనా, ఆ భగవంతుడు సరిగ్గా చూశాడు అని ముద్దు పెట్టుకుని పండో ఫలమో వాడి చేతుల్లో పెడుతున్నారు. వాడు మళ్ళీ నలుగురిలో పడ్డందుకు ఎంతో సంతోషంగా ఉంది. తెనాలి నుంచి రుక్కు తండ్రికి రాసిన ఉత్తరంలో మాటలు ఇవి. ఈ మాటల్లో నుడికారం మొత్తం దృశ్యాన్ని కళ్లకు కట్టిస్తుంది. తమ్ముడు చచ్చి బ్రతికిన ఆనందం, నలుగురి ఆదరం, తండ్రితో ఇదంతా ఉత్తరం ద్వారా పంచుకోవటం, ఇవన్నీ ఏకకాలంలో కొద్ది వాక్యాల్లో సాధించారు రచయిత. రాధాయ దగ్గర నుంచి జ్వరం రుక్కుతల్లికి అంటుకోవటం, అది న్యూమోనియాగా మారటం, రుక్కుతల్లి యాతన, ఆమె మేనమామ సత్యం ఆవేదన, తండ్రి నరకయాతన, ఆ ఇంటి పెద్ద సత్యం అత్తగారు రాజమ్మగారి సూటిపోటి మాటలు, తల్లి లేని పిల్ల రుక్కుకి తలదువ్వేవారు లేక విపరీతంగా పేలుపట్టి కొద్దిగా మిగులున్న ఆ పిల్ల రక్తాన్ని పీల్చటం, మంచం మీదికి చీమలు రాకుండా మంచం 4 కోళ్ళు నీళ్లు పోసిన పళ్ళాలలో పెట్టడం లాంటి ఎన్నో సూక్ష్మాతి సూక్ష్మ విషయాలు వివరించారు రచయిత. జ్వరం పడిన మనిషి మీద ప్రేమ ఇంటినంతా రోగగ్రస్తం చేస్తుంది. ఆ దిగులు అందరినీ కమ్ముకుంటుంది. రోగం వచ్చిన వాళ్ల చుట్టూ ఉండేవాళ్ల ప్రవర్తన మానవత్వానికి గీటురాయిగా తీసుకోవచ్చు. సాధారణంగా చాలామంది పట్టించుకొని ఇలాంటి అంశాలని రచయిత హృద్యంగా కూర్చటం వల్లే పూర్తి దిగులు నిండిన కథైనా ఆసక్తిగా రూపొందింది. చూపుల నుంచి జారిపోయే జీవితం చూపించటం ఓ కళ. నిత్యం కళ్ల ముందు కనిపిస్తున్నా మన మనసుకి ఎక్కని విషయాల్ని హత్తుకునేలా రాయటం రచనా ప్రక్రియ బలం. సహజంగా మన నమ్మకాలకి ఆవల ఉండే విషయాలు కొన్ని ఈ నవలలో ఉన్నాయి. చనిపోయిన రుక్కు అమ్మగారు రుక్కుకి కనపడటం, రుక్కుకి జబ్బుగా ఉన్నప్పుడు వచ్చి పక్కలో కూర్చోవటం, రుక్కు తండ్రికి కూడా ఇలాగే భార్య కనిపించిన భావన, దేవతని ప్రార్థించి రుక్కు తమ్ముడి జ్వరాన్ని తను తీసుకోవటం, తమ్ముడు రాధేయ చావుని తన మీద వేసుకోవటం లాంటి దైవిక సంఘటనలున్నాయి. కానీ ఇప్పటికీ ఇలాంటి నమ్మకాలు కొందరిలో ఉన్నాయి. ఇలాంటి ఈ రకం రచనా తీరు ఈ నవలకి సాంద్రతని కూర్చిందే కానీ పలచన చెయ్యలేదు. సెంటిమెంట్లా తోచే ఎన్నో సంఘటనలు రుక్కు తల్లిలో ఉన్నాయి. రుక్కు తన మేనమామ గురించి చెబుతూ, 15 ఏళ్ల కిందటి మొదటిసారి నేను కళ్ళు తెరిచినప్పుడు ముందుగా చూచింది మామయ్యనే. నేను తల్లి గర్భంలోంచి మామయ్య చేతుల్లో పడ్డానట. అప్పటి నుండి మామయ్యకు నా మీద ప్రేమ. నేను పసిగుడ్డుగా ఉన్నప్పుడే మామయ్య నన్ను ఎత్తుకు ఆడించాడు. నాకు ప్రాణాధారమైన అన్నం తినటం నేర్పింది కూడా మామయ్యే. ఒక్కటే కోరిక ఉందమ్మా,
మామయ్యను చూస్తూనే పోవాలని ఉంది. దేవి ఆజ్ఞ, నా ప్రాణం కానుకగా ఇచ్చాను. నేను ఉంటే మామయ్య నాకు సహాయం చేయటం, ప్రేమ వర్షించటం మానడు. ఇది చూసి మామయ్య అత్తగారు రాజమ్మగారు దుఃఖపడక మానదు. తద్వారా మామయ్య కాపురంలో కలతలు. నేను లేకపోతే ఇవన్నీ ఏవీ ఉండవు. దేవి ఆజ్ఞ ప్రకారం ఎట్లాగో పోవాల్సిందే. ఇది కూడా కలిసొస్తుందని సంతోషిస్తున్నా. ఇవి రుక్కుతల్లి భావాలు. చివరి దశలో సత్యం రుక్కుతల్లి తలని తన తొడపై పెట్టుకున్నాడు. అది మామయ్యనే నమ్ముకుంది. మామయ్య దేవుడనుకుంది. మామయ్య చేతుల్లోనే అది పుట్టింది. మామయ్య చేతుల్లోనే ఉంది. రుక్కుతల్లి అలాగే పరలోకాలకు తరలిపోయింది. మేనమామ మేనకోడళ్ల ఆప్యాయ బంధం, తండ్రి కూతుళ్ల బంధాన్ని మించి కనపడటం రుక్కుతల్లి నవలలో చూస్తాం. ఇదో భిన్న సంప్రదాయాంశం. ఓ 14 ఏళ్ల పిల్లని కథానాయకిని చేసి ఆ పిల్ల త్యాగాల్ని, దైన్యాల్ని రసభరిత రచనగా తీర్చిదిద్దగలగటం గొప్ప విషయం. ఈ నవలలోని ఓ ప్రతిపాదన కలకాలం నిలిచేది. బిడ్డలను ప్రేమతో పెంచటానికి స్త్రీయే కావాలి. స్త్రీ చేసిన త్యాగం పురుషుడు ఎప్పుడూ చెయ్యలేడు. స్త్రీ చూపగల ఓర్పు, సహనము పురుషుడికి తల్లకిందులుగా తపస్సు చేసినా రాదు. స్త్రీ ప్రేమస్వరూపిణి. ఈ ప్రతిపాదనకి తగినట్టుగానే రుక్కుతల్లి నవల రూపకల్పన జరిగింది. బిడ్డలు కన్న తల్లుల్లారా, మీరు 10 మంది చేరి మాట్లాడుకుంటున్నప్పుడు రుక్కుతల్లి పేరు ఒకసారి తలవండి. బుద్ధి తెలిసిన ఏ పిల్లైనా తమ్ముళ్లను చెల్లెళ్లను ప్రేమతో చూడకపోతే రుక్కు కథ చెప్పండి అంటూ గురజాడవారి పూర్ణమ్మని గుర్తు తెచ్చేలా ఈ నవల ముగించారు నరసింహారావు గారు. కుటుంబం పట్ల ఆడపిల్లకి ఉండే అపరిమిత అనురాగం రుక్కుతల్లి నవల. ఆనాటి కుటుంబ సంప్రదాయంలోని బలం అర్థం చేసుకోవటానికి ఈ నవల చదివి తీరాలి. హాస్య రచయితగా పేరు పొందిన మునిమాణిక్యం నరసింహారావు గారి గంభీర చింతన, నవలా రచనలోని నవ్యరీతి, జీవితపు పొరల్లోని మానవతా ఛాయల్ని ఆయన పట్టుకున్న తీరు విలక్షణమైంది. విషాదభరిత రసకావ్యం రుక్కుతల్లి. అదండి ఈనాటి నవలా హృదయం శ్రీ వి రాజా రామ్మోహన్ రావు గారి మునిమాణిక్యం నరసింహారావు గారి రుక్కుతల్లి గురించి. ఈ వ్యాసం జూలై 10వ తారీఖు 2014లో ఆంధ్రప్రభ.comలో ప్రచురింపబడింది. ఇంతటితో ఈ వారం నవలా హృదయం సమాప్తం. వచ్చే వారం మరో మంచి నవలా హృదయంలో కలుద్దాం. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు.